హలో హాయ్ అందరికీ. మన దేశం పైన దేశభక్తి ఎంత ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నంలో ఫ్లాగు ఇక్కడ 100 రూపీస్ రెండు చూపించి రెండిట్లో మీకు ఏది కావాలి అని చెప్పి మన దేశభక్తుల్ని అడగబోతున్నాను. ప్లీజ్ ఎంకరేజ్ మీ. తెలుసుకోవాలి కదా మన దేశం పైన దేశభక్తి ఎంత ఉందనేది. జస్ట్ వాచ్. ఏం పేరు నీ పేరు? తమన్. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, పైసలు జెండా రెండు ఉన్నాయి కదా, రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవాల్సి వస్తే ఏది తీసుకుంటావు? జెండా తీసుకుంటావా? ఎందుకు? పైసలు వద్దా? ఎందుకు? పైసలు తీసుకుంటా, చాక్లెట్లు అవి తీసుకోవచ్చు, జెండా ఏం చేసుకుంటావు? నువ్వే తీసుకుంటావురా నువ్వు? ఓకే. ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, రెండిట్లో ఏది తీసుకుంటారు? ఒకటి తీసుకోవాలంటే ఏది తీసుకుంటారు? ఎందుకట్లా? మన భారతదేశం చెప్పు. మన భారతదేశ జెండా కాబట్టి మన బ్రిటిష్ వాళ్ళని తరిమి కొట్టినాం కాబట్టి ఈ రోజు మనం తెచ్చుకున్నాం కాబట్టి స్వాతంత్రం. ఈ రోజు మనకు స్వాతంత్రం వచ్చింది కాబట్టి మనం గౌరవించుకోవాలి. ఈ రోజనే కాదు, ఎప్పటికైనా మేము అదే తీసుకుంటాం. చలో, భారత్ మాతాకి జై. భారత మాతాకి జై. ఓకే, రైట్ నాన్న. ఎడుకోతురు? ఓకే, రైట్. రండ్రా కాబోయే హీరోలు మీకోసమే వెయిటింగ్. అవునా? ఇప్పుడు ఈ రెండు ఉన్నాయి కదా, ఈ రెండిట్లో ఏదైనా ఒకటి తీసుకోవాలంటే ఏది తీసుకుంటారు? జెండా. ఎందుకు? ఇండియాలో కాబట్టి జెండా తీసుకుంటారా? ఈరోజు ఏమన్నా అసలు ఎందుకు వచ్చింది మనకు స్వాతంత్రం వచ్చింది? అదే ఎందుకట్లా? దేనికోసం? ఇంతకుముందు మనల్ని బ్రిటిష్ వాళ్ళు పాటించింది, వాళ్ళని మనం తరిమేసిన మనం దేశం నుంచి. అందుకొరకే మనకి ఈరోజు స్వాతంత్రం వచ్చింది కాబట్టి ఈరోజు జరుపుకుంటాం. ఏ క్లాస్ మీరంతా? 7th. జనరేషన్ రా. ఓకే. ఎప్పుడే కానీ స్వాతంత్రం ఎందుకు వచ్చిందంటే మనం తెలుసుకోవాలి. ఫ్రీడమ్ ఫైటర్స్ మన కోసం ఎంత కష్టపడ్డారు, ఏం కథ అనేది. చాలా మంది జనవందనం అంటే స్వీట్ బాక్సులు అది దానికోసం అనుకుంటారు, పండుగ అనుకుంటారు. అది కాదు. ఫ్రీడమ్ ఫైటర్స్ మనకి ఎంత తిప్పలు పడ్డారు, ఎంత ప్రాణత్యాగం చేసినా మనకు తెలియాలి మనకు. అది సరేనా? बोलो भारत माता की जय. भारत माता की जय. राइट. ये दो है ना, क्या होना? पैसा होना, ये होना, फ्लैग होना, फ्लैग होना। क्यों ऐसा? देश के लिए जान देता हूँ। प्यार मोहब्बत। अच्छा, आज का दिन मालूम क्या है? 15 अगस्त स्पेशल 15 अगस्त। अच्छा, ओके. భారత మాతా కి జై. భారత మాతా కి జై. ఓకే. ఫోన్ మాట్లాడుతున్నావా? ఈ రెండు ఉన్నాయి కదా, రెండుట్లు ఏది కావాలి నీకు? ఎందుకట్లా? ఇది పెట్టుకో, కిరాయిల పనికొస్తా అది ఇక్కడి. ఎందుకట్లా? ఈరోజు ఏం తెలుసా స్పెషల్ ఏముంది ఈరోజు? ఇండిపెండెన్స్ డే. ఎవరి మీది? ఇక్కడేనా? భారత మాతాకి జై అను. భారత్ మాతాకి జై. ఏం చదువుకున్నావు? 9th. ఓకే, రైట్. థ్యాంక్ యూ నాన్న. సుబ్రాన్. ఈ రెండు ఉన్నాయి కదా, రెండిట్లో ఏది తీసుకుంటావు? జెండా. ఎందుకట్లా? మనం ఈ దేశంలో పుట్టినందుకు మనం ఈ దేశాన్ని గౌరవించాలి కాబట్టి. సూపర్, ఫెంటాస్టిక్. ఈరోజు స్వాతంత్రం ఎందుకు వచ్చింది తెలుసా మనకు? బ్రిటిష్ వాళ్ళు మనల్ని 200 సంవత్సరాలు పాలించడం మనల్ని. వాళ్ళంతా మనల్ని వదిలేసి మన దేశాన్ని మనకు అప్పగించారు కాబట్టి మనకు ఈరోజు స్వాతంత్రం వచ్చింది. అందుకొరకే. ఏ క్లాస్ నువ్వు? 9th. ఓకే, సూపర్ నాన్న, ఫెంటాస్టిక్. బోలో భారత్ మాతాకి భారత్ మాతాకి ఓకే. అందరికీ నమస్కారం మిత్రులారా. ముందుగా అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున మనము ఇంత స్వేచ్ఛా వాయువులు పీల్చగలుగుతున్నామంటే దీని వెనుక ఎంతోమంది ప్రాణత్యాగాలు ఉన్నాయి. వాళ్ళందరినీ స్మరించుకుంటూ 200 సంవత్సరాల బ్రిటిష్ పరిపాలనలో మనము ఎన్నో కష్టాలను అనుభవించాం. ఇప్పుడు చదువుకునే పిల్లలకు జెండా వందనం, స్వాతంత్ర దినోత్సవం అంటే కేవలం చాక్లెట్లు, బూందీ కార కోసం వచ్చే ఒక పండుగ అన్నట్టు తయారైంది. స్వాతంత్ర దినోత్సవం కోసం ఎంత పోరాటం చేశాము, ఎన్ని కష్ట నష్టాలు చూసామనేది తెలియాల్సిన అవసరం ప్రతి ఒక్కరికి ఉన్నది. ముఖ్యంగా స్వాతంత్రం కోసం పోరాడిన వాళ్ళంటే ముఖ్యంగా మనకు గుర్తుకు వచ్చేది మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, సుభాష్ చంద్రబోస్. కానీ
నిజమే, ఆకాశం వైపు చూస్తే ముందు చంద్రుడే కనబడతాడు, చుక్కల తర్వాత కనబడతాయి. వాళ్ళతో పాటు ఎంతో మంది వాళ్ళ ప్రాణాలను త్యాగం చేశారు. వాళ్ళ పేర్లు కూడా మనకు తెలివై, వాళ్ళు ఎవరు కూడా తెలివై. కానీ స్వాతంత్రం వచ్చిందంటే మనకు తక్కువని కొంతమంది పేర్లు మాత్రమే గుర్తుకొస్తాయి. కానీ ఎంతోమంది వాళ్ళ ప్రాణాలని త్యాగం చేశారు. వాళ్ళందరినీ స్మరించుకుంటూ మన దేశాన్ని ప్రపంచ పటంలో అభివృద్ధిలో నెంబర్ 1గా మనం ఉంచాల్సిన అవసరం ఉంది. ఒక బాధ్యతాయుతమైన పౌరులుగా మనం కూడా మన నడవడిక మనము ముందుకు సాగాలి. అందరికీ జై హింద్, భారత మాతాకి జై, భారత మాతాకి జై.